పరీక్షలో గెలుచుట. నిర్గమకాండము 5:2. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రజలను వెళ్ళనివ్వమని ఫరోకు చెప్పమని దేవుడు మోషేకు చెప్పారు. మోషే విధేయతతో ఫరోకు సెలవీయగా ఫరో విలుపడదని చెప్పాడు. దేవుడు చెప్పినది జరగనప్పుడు నీవు ఏమి చేస్తావు? మోషే తాను అనుకున్న విధంగా జరగనందున నిరుత్సాహపడి వదులుకున్నాడా? లేదు. అదే పరీక్షా కాలం. చివరకు స్వాతంత్ర్యం ఇచ్చేవరకు అతను తిరిగి వెళ్లి ఫరోకు మళ్లీ చెప్పవలసి వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు నీవేమి చేయాలి? దేవుడు తప్పక చేస్తారని నీవు నమ్ముతావు, మళ్లీ సరైన పనినే చేస్తుంటావు. అయిన పరిస్థితులేవీ మెరుగుపడటం కనబడలేదు. ప్రజలు మారడం లేదు, వైద్య నివేదిక మెరుగుపడదు లేదా నీ వ్యాపారం మెరుగుపడదు. అయినా నీవు కదలింపబడక, దేవా మారని వాటివలన నేను చలించను, అధైర్యపడను, ఫిర్యాదు చేయడం ప్రారంభించను మరియు నా కలలను వదులుకోను. నేను సరైన పని చేస్తూనే ఉంటాను అని నీవు చెబుతావు. నీవు అలా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఆ ఇబ్బందులు నిన్ను ఆపడానికి బదులుగా అవే నిన్ను పైకి లేపుతాయి. అవి నిన్ను ఓడించడానికి బదులుగా నీకు పదోన్నతినిస్తాయి. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా విశ్వాసం మరియు నమ్మకం మీకు మరియు నా జీవితంలో పనిచేస్తున్న మీ బలమైన శక్తికి లంగరు వేసినందుకు మీకు వందనములు. మీరు నా యుద్ధాలతో పోరాడుతున్నారని నాకు తెలుసు కాబట్టి నేను ఎదుర్కొనే పరీక్షలు మరియు ఇబ్బందులను చూసి నేను చలించాల్సిన అవసరం లేదని మీకు వందనములు. నా నిరీక్షణ మీపైనే ఉందని ప్రకటించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.